జన్యస్తపదాబ్జమంచితకటీ సంవాది కౌశేయకం కించిద్దాండవదంతి సంహననకం నిర్వ్యాజమందస్మితం చూఢాచుం విముఖాంబుజం నిజభుజా విశ్రాంత దివ్యాయుధం శ్రీరంగే శరదశతం తత ఇతః పశ్యేమ లక్ష్మీ సఖం. ఆళ్వార్ శ్రీసూక్తి కార్యక్రమంలో నరసింహావతార వైభవం గురించి మనం చూస్తున్నాం. ఈరోజు ఆళ్వారులో మంచిదైన ఆళ్వారని చెప్పవల, 10 ఆళ్వారులో అద్భుతమైన ఆళ్వారని వీళ్ళకి చెప్పవల. తిరుప్పానాళ్వార్ అని పేరు ఈ స్వామికి. 10 పాసురాలు చెప్పారు. 10 పాసురమే వీళ్ళు చెప్పిన దివ్య ప్రబంధం అనేది. అదికి పేరు అమలనాది పిరాన్ అని పేరు. 10 దాటి ఇంకా ఒక పాసురం కూడా చెప్పలేదు ఈ ఆళ్వార్. నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ వాడు ఒక 1000 పాసురాలు చెప్పి వెళ్ళారు. ఈ ఆళ్వార్ మాత్రం 10 పాసురమే చెప్పి వెళ్ళారు. తిరుప్పానాళ్వార్ అని పేరు. 10 పాసురము 10 రత్నము అని చెప్పవల. అమలనాది పిరాన్ అని అద్భుత దివ్య గ్రంథం. ఆ దివ్య ప్రబంధంలో 8వ పాసురం. 8వ పాసురంలో నరసింహావతారం గురించి అద్భుతంగా చెప్తున్నారు. మొదట్లో ఆ పాసురం ఏమది అని చూస్తాం. పరియనాగి వంద అవుననుడల్గీండ అమరర్కరియ ఆదిப்பிరాహాన్ அரங்கத்தமலன் முகத்து கரியவாகி புடைபறந்து மிளிர்ந்து செவ்வரியோடி நீண்டவ பெரியவாய கண்கள் என்னை பேதமை செய்தனவே. తిరుప్పానాళ్వార్ అనే ఆళ్వార్ వరయూర్ అనే దివ్య స్థలంలో పుట్టినవారు. వాడు అక్కడి నుంచి శ్రీరంగం రోజు వచ్చి కావేరి దగ్గర నిలబడి శ్రీరంగనాథుని అనుభవిస్తున్నారు. ఒక సమయం అనుభవించేటప్పుడు లోకసారంగముని అనే ఒక స్వామివారు, అర్చక స్వామి వీళ్ళ పక్కన అవచారపడారు. శ్రీరంగనాథర్ పెరుమాళ్ లోకసారంగమునికి ఆజ్ఞ ఇచ్చారు, నువ్వే వెళ్ళి ఆ తిరుప్పానాళ్వార తీసుకొని రా లోపల, ఇది మన దివ్యాజ్ఞ అని చెప్పి పంపించారు. ఆ లోకసారంగముని వెళ్ళి తీసుకొని వచ్చున్నారు. అప్పుడు వచ్చే సమయంలో పాడాడు అక్కడ. పెరుమాళికి వాహనం రకరకాలుగా చూస్తున్నాం. హనుమంత వాహనం, గరుడ వాహనం, సింహ వాహనం, ఏనుగు వాహనం అని చూస్తున్నాం. ఇక్కడ మన తిరుప్పానాళ్వారు వచ్చేటప్పుడు వాళ్ళకి వాహనం ఎవరు తెలుసా? ఈ లోకసారంగమునియే వాహనం అయిపోయారు. మునివాహనం అని పేరు. మునివాహనం అని ఈ లోకసారంగమునియే వాహనంగా అయిపోయారు. వాళ్ళు తీసుకుని వస్తున్నారు తిరుప్పానాళ్వార. ఎంత ఆశ్చర్యమైన విషయం అక్కడ. అప్పుడు వచ్చేటప్పుడు ఒక్కొక్క పాసురంగా పాడుతున్నారు శ్రీరంగనాథర్ గురించి. 8వ పాసురంలో ఇవాళ స్వామి తిరుప్పానాళ్వారు చెప్తున్నారు, పెరుమాళ్ యొక్క దివ్య నేత్రాల గురించి చెప్తున్నారు. ఎంత అందముగా కనబడే నేత్రం మన పెరుమాళికి, పెరియ పెరుమాళికి అని ఈ పాసురంలో చెప్తున్నారు. అప్పుడు పెరుమాళ్ వాళ్ళకి అద్భుతమైన ఒకటి చూపిస్తున్నారు. చూడు, నేను చేసిన ఒక అవతారం చూడు అని ఆ పెరియ పెరుమాళ్ శ్రీరంగనాథర్